రేవంత్ రెడ్డి ఇప్పుడు పిల్లలకు జాబ్ లేస్తాను. నా కొడుకు 20 చదువుతున్నాడు, 28 ఏళ్ళు ఉన్నాయి, జాబ్ లేదేం లేదు. జాబ్ వేస్తా అన్నాడు. నా కొడుకు చిన్నోడు 18 చదువుతున్నాడు, ఆయనకు జాబ్ వేయలేదు. అందరికి జాబ్ లేస్తా అన్నాడు. 90 రోజులకు జాబ్ లేస్తా అన్నాడు కదా, ఇంతవరకు ఏది లేనే లేదు. మళ్ళీ ఎన్నడు వేస్తాడు? లేడీస్ కు 2500 ఇస్తున్నాడు. ఆ 2500 లేదు. ఆ బస్సులు ఎందుకు వేసిండు మాకు? మొగలు ఫ్రీ బస్ మాకేమొద్దు, ఫ్రీ బస్ వద్దు. మేము చిలకల పని చేసుకునేటోళ్ళం, మేము చిలకల పని చేసుకుంటాం. బస్ చెప్తావా? కష్టపడి ఆకలి వండుకొని చదివించినాం కదా. మా పిల్లలకి ఇంటికి ఒకటి ఇస్తున్నాడు జాబ్. అట్లా ఆయన ఇప్పుడు కదా ఇయ్యాలి కదా, అట్లా అడుగుతున్నాం మేము. ఇప్పుడు వస్తే ఇంత, రేపైతే ఇంత ఇస్తా, ఇప్పుడు వస్తే ఇంత, ఇప్పుడు రేపైతే ఇంత అన్నాడు. మళ్ళీ ఇంత ఇయ్యలే, ఎంత లేదు. మా పిల్లలకు జాబులు కావాలి అంతే. మేము సేద్యం చేసుకొని మేము నిరుపోటు తిని బతుకుతున్నాం. మా పిల్లలు చదివిస్తున్నాం, మా డొక్క కట్టుకొని చదివిస్తున్నాం. మా ఆకలి కొని దూప కొని ఇల్లు ఉడకలేదు మాకు. మళ్ళీ ఇండ్లు ఇస్తా అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇంకా ఆయన ఇచ్చిన హామీలు అయిపోయింది కదా 90 రోజులు, మళ్ళీ ఇంకా ఎందుకు చేయలేదు? చేయొచ్చు కదా. నా 2 కొడుకులకు జాబ్ కావాలి. నెలకు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి ఆడోళ్ళు. వాటిని బాగా పొదుపు చేసుకొని పెట్టుబడి పెడుతున్నట్టుగా ఏం చేస్తున్నారు? ఎవరికి ఆయన ఇచ్చిండా? మాకు ఇచ్చిండా? 1 రూపాయి ఇచ్చిండు ఆయనకు, మాకు 1 రూపాయి ఇవ్వలే మాకు. అలా ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మళ్ళీ మీరు ఓట్లు వేస్తే కనుక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అన్ని ఇస్తామని చెప్తున్నారు. నమ్మకం లేదా? మాకు లేదు, నమ్మకం లేదు. ఇచ్చేటాడు అంతే దొరకిచ్చు, మాకు నమ్మకమే లేదు. కేసీఆర్ రావాలి, రావాలి. మాకు కేసీఆర్